తీరా ఈరోజు అదాని చూసిన తర్వాత సో ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ప్రమోషన్ కానీ సో దీనికి బ్యాక్గ్రౌండ్ కానీ వీరు రావడానికి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి అదానీ గారి పాత్ర కూడా ఉందనేటువంటిది అర్థమవుతా ఉంది. సహజంగా వాటి ట్వీట్ చూసిన తర్వాత వాళ్ళతో టైఅప్ అవుతున్నారు. మరి ఇనీషియల్గా అదానీని విశాఖపట్నానికి తీసుకొచ్చింది, వాళ్ళని ప్రమోట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సో ఓవరాల్గా మేము ఇనీషియల్గా అదానీ గారికి ఏమీ ఐటీ ఇండస్ట్రీ సెక్టర్లో కానీ అందులో ఆయన ఏం పాత్ర లేదు. ఆయన ఒక పెద్ద ఎంటర్ప్రూనర్గా ఈ దేశంలో రెండో అతిపెద్ద సంపన్నుడిగా ప్రమోట్ చేయగలడు మన ప్రాంతాన్ని. ఈ ప్రాంతంలో ఆయనకి భూములు ఇస్తే ఆయన ప్రమోట్ చేసి ఈ సంస్థల్ని ఇక్కడ తీసుకురాగలరు అనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు భూములు కేటాయింపు జరిగింది. సో ఇచ్చినప్పుడు కూడా ఆయన దగ్గర కమిట్మెంట్ తీసుకున్నాం. ఐటీ సెక్టర్లో కూడా ఈ డెవలప్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ఐటీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి కమిట్మెంట్ తీసుకున్నాం. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఎన్ని ప్రశ్నలు వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాలన్నటువంటిది నిపుణులు చెప్తా ఉన్నారు, ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత కోరుకుంటా ఉన్నారు. సహజంగా ప్రతిపక్షంగా మేము కోరుకుంటాం, సమాజానికి విషయాలన్నీ తెలియజెప్పేటువంటి దాంట్లో మీరు కూడా కోరుకుంటారు. సో కేవలం గూగుల్ అనేటువంటి సంస్థ పేరు ముందు పెట్టి దయచేసి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మార్కెటింగ్ చేసుకోవడం మానేయండి అనేటువంటిది మా తాలూకు విజ్ఞప్తి. మార్కెటింగ్ పక్కన పెట్టి ఈ సంస్థ రావడం వల్ల ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో యువతకి ఇది ఉపాధి కలుగుతుంది, ఈ రెవెన్యూ జనరేషన్ కలుగుతుంది అనేటువంటిది స్పష్టంగా ఈ ప్రభుత్వం నుంచి సమాధానం కోరుతూ ఉన్నాం. కొంతమంది అవగాహన లేనటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. మా క్యాబినెట్లో వాళ్ళకి ఎలాగే స్థానం ఇచ్చారో ఇప్పుడే సంబంధించినటువంటి శాఖ మంత్రులు కాకుండా మిగిలినటువంటి వారు కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఓ పక్కేమో 200 మంది ఉపాధి అని చెప్పి మీ ప్రభుత్వమే చెప్తుంది, మీ జీవోలే చెప్తాయి. మీరేమో 1,00,000 మందికి 2 లక్షల మందికి ఉపాధి అని అంటే ఎలాగ మీరు దీన్ని జస్టిఫై చేస్తారు? ఇది నిన్న 11వ తారీఖున ఇచ్చినటువంటి జీవో. ఈ రైడెన్ సంస్థకి సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతే ఇస్తున్నామో అనేటువంటిది మెన్షన్ చేస్తూ ఇచ్చినటువంటి జీవో ఇది. ఇందులో క్లియర్గా జీవోలో ఏం మెన్షన్ చేశారంటే, రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ విశాఖపట్నం అండ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్స్ approval of tailor-made incentives for setting up data centers with proposed investment of 87,520 crores and the potential to generate significant indirect employment across allied sectors అని చెప్పి జీవో ఇచ్చారు. ఎక్కడన్నా ఒక జీవో ఇచ్చినప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఒక సంస్థ పెట్టబోతా ఉంది, పెడుతున్నటువంటి క్రమంలో ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తామని చెప్పి జీవోలు చూసాం. కానీ ఇప్పటి వరకు ఇండైరెక్ట్గా ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని చెప్పి మెన్షన్ చేయడం అనేటువంటి మొట్టమొదటిసారి అనుకుంటా నాకు తెలిసి. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏదన్నా కావచ్చు. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏముంది? కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంటే. కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కావాల్సినటువంటి సో కాల్డ్ అదర్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతాయో వాటిని కూడా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి చూపిస్తాం. సో ఒక క్లారిటీ లేకుండా రాష్ట్రానికి తద్వారా జరిగేటువంటి ఉపయోగాలు చెప్పకుండా కేవలం బ్రాండ్ గూగుల్ అనేటువంటిది ముందు పెట్టి మీ మార్కెటింగ్ కోసం దాన్ని వాడుకోవద్దు అనేటువంటిది మా తాలూకా మీకు సలహా. రెండోది, అటువంటి సంస్థల్ని సహజంగా అటువంటి పెద్ద కంపెనీలు రావడం అనేటువంటిది మన ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని డెఫినెట్గా మన బ్రాండ్ పెరుగుతుంది. గతంలో ఇన్ఫోసిస్ తీసుకొచ్చినప్పుడు కానీ, లేకపోతే టీసీఎస్ తీసుకొచ్చినప్పుడు కానీ, లేదా రాన్స్టాడ్ లాంటి కంపెనీలు తీసుకొచ్చినప్పుడు కానీ, సో ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చినప్పుడు మన బ్రాండ్ వాల్యూ అనేటువంటి పెరుగుతాయి. సో బ్రాండ్ వాల్యూతో పాటు రాష్ట్రానికి, రాష్ట్రం తాలూకా యువతకి, రాష్ట్ర రెవెన్యూస్కి ఏంటి ఉపయోగం అనేటువంటిది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మనం ఇన్ని ఫ్యాక్టర్స్లో వాళ్ళకి సహకరిస్తున్నాం.
పవర్ సపోర్ట్ చేస్తున్నాం, వాటర్ సపోర్ట్ చేస్తున్నాం, ల్యాండ్ సపోర్ట్ చేస్తున్నాం, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇస్తున్నాం. సో ఇన్ని చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రానికి కలిగేటువంటి మేలు ఏంటి అనేటువంటిది సంబంధించినటువంటి శాఖ మంత్రి గారు చెప్తారో, లేదా ఈ ప్రభుత్వంలో పెద్దలు చెప్తారో, నిపుణులకు ఉన్నటువంటి ఆ అనుమానాలను ఏ రకంగా నివృత్తి చేస్తారో అనేటువంటిది ఎదురు చూస్తాం. సో డెఫినెట్గా ఏదన్నా ఒక ప్రమోషన్ అనేటువంటిది జరిగే క్రమంలో అది గ్రౌండ్ చేసి దాన్ని ఒక స్థాయికి తీసుకొని వచ్చి నువ్వు దాని గురించి చెప్పుకున్నా తప్పులేదు. మనం చెప్పండి, లూలు గురించి ఎప్పటి నుంచి వింటున్నాం? మీరు నేను లూలు గురించి నాకు తెలిసి 2015-16 నుంచి వింటున్నాం. చివరికి మేము ఏదైతే ఆ రోజు చెప్పామో అదే ఈరోజు జరిగింది ప్రభుత్వంలో. కానీ ఏ సౌండ్ లేకుండా ఇన్ఆర్బిట్ మాల్ తీసుకొని వచ్చాం, ఏ ప్రచారం ఏ మార్కెటింగ్ లేకుండా ఇన్ఆర్బిట్ మాల్ తీసుకొచ్చాం ఈ ప్రాంతానికి, విశాఖపట్నానికి. మరో 6 నెలల్లో ఓపెనింగ్ సిద్ధంగా ఉంది. అది మా కమిట్మెంట్. ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రాంతం తాలూకా భవిష్యత్తు పట్ల, ఈ ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ పట్ల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి విజను, మా తాలూకు కమిట్మెంటు ఆ రకంగా ఉంటుంది. సో మాకు మా కమిట్మెంట్ లెవెల్స్ అవన్నీ ఆ రకంగా ఉండేవి. సరే, ఏదేమైనప్పటికీ దయచేసి ఈ విషయంలో, ఎందుకంటే దేశ ప్రధాని గారి దగ్గర నుంచి, అత్యంత పేరుగాంచినటువంటి గూగుల్ లాంటి సంస్థ దగ్గర నుంచి, ఈ దేశంలో 2 అత్యంత సంపన్నుడైనటువంటి అదానీ గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి, వీళ్ళందరి తాలూకా కృషి అనుకుంటారా, ఇన్వాల్వ్మెంట్ అనుకుంటారా, ఏదనుకుంటారో, ఈరోజు ఈ ఎంఓయూ జరిగింది. ఈ కంపెనీ పేరు చెప్పి మనం మార్కెట్ చేసుకుందాం అనేటువంటి ఆ ఆతృతో, లేకపోతే ఆ తాపత్రయంతో ఈ రెప్రజెంటేటివ్స్ ఇన్ని కమిట్మెంట్స్ వాళ్ళకి ఇచ్చారు. సో దీనికి ఉన్నటువంటి ఈ అనుమానాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం నివృత్తి చేయాలన్నటువంటిది మీ ద్వారా వారిని మరొకసారి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.